శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భైరవి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 276వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భైరవ్యై నమః అని చెప్పాలి. భైరవి అంటే భైరవీ స్వరూపిణి అని అర్థం. ఇంతకు పూర్వం చెప్పిన నామంలో వెలుగులకు కేంద్రమని, భానుమండలాల వంటి అన్ని తారక మండలాలు ఏర్పడడానికి వెనుక ఉన్న తేజస్సుకు అమ్మవారే కేంద్రమని, ఉత్పత్తి స్థానమని చెప్పబడింది. ఆ కేంద్ర స్థానంలో ఉండే అమ్మవారికి ప్రత్యేకమైన పేరు ఉంది. అదే భైరవీ నామం. తెల్ల జిల్లేడును అర్కం అంటారు. సూర్యుణ్ణి కూడా అర్కుడు అంటారు. అంటే సూర్యునికి తెల్ల జిల్లేడుకు సంబంధం ఉన్నమాటే కదా. సాయన సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు, అనగా జూన్ 24 నుంచి జూలై 8 తేదీల మధ్య ఉన్నప్పుడు పుష్యార్క యోగం అని వస్తుంది. ఆ రోజున తెల్ల జిల్లేడు వేరు తీసి దానిని శుభ్రం చేసి పూజించి రాగి తాయెత్తులలో కానీ వెండి తాయెత్తులలో కానీ ఉంచి ధరిస్తే చాలా భౌతికమైన మానసికమైన రుగ్మతలు నివారింపబడతాయి. ఓం గృణి సూర్య ఆదిత్య ఓం అనే సూర్య మంత్రాన్ని కూడా జపిస్తే ఇంకా మరింత ఆనుకూల్యం దీనికి సిద్ధిస్తుంది. తెల్ల జిల్లేడునే కాక ఉమ్మెత్తను కూడా భైరవి అంటారు. ఇంతకు పూర్వం మహాభైరవ పూజిత అనే నామంలో చెప్పిన 8 మంది భైరవుల్లో ఉన్మత్త భైరవుడు కూడా ఉంటాడు. మానసికమైన రుగ్మతలు అంటే పిచ్చి, హిస్టీరియా మొదలైనవి కూడా ఈ ఉన్మత్త భైరవునికి సంబంధించిన ఉమ్మెత్తకాయ నుండి తీసే స్ట్రామోనియం అనే హోమియో ఔషధంతో నివారణమవుతాయి. ఇవన్నీ ఇక్కడ చెప్పడం ఎందుకంటే భైరవి అనే నామం వెలుగుకు కేంద్రం, ఉత్పత్తి స్థానము అయిన అమ్మవారినే సూచిస్తుంది. కాబట్టి పరోక్షంగా అమ్మవారే ఈ రుగ్మతలు అన్నింటినీ చక్కదిద్దేది అని అర్థం చేసుకోవడానికి ఈ నామాన్ని ఇలా చెప్తున్నాం. ఈ భైరవి నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు అనాహత చక్రానికి సంబంధించిన 12 దళ పద్మం మధ్యలో ఉన్నట్లు ధ్యానించాలి. హృదయం సింహరాశి చేత సూచింపబడుతుంది. ఆ సింహరాశికి వెలుగుల మూర్తి అయిన సూర్యుడు అధిపతి అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. 12 సంవత్సరముల కన్యను కూడా భైరవి అంటారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. భైరవి అనే పేరుతో పిలువబడు వెలుగుల కేంద్రము అని, 12 సంవత్సరముల కన్య అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. భగమాలిని ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 277వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భగమాలిన్యై నమః అని చెప్పాలి. భగ అంటే వెలుగుతూ గమనము చేయు వారిచే అని అర్థం. మాలిని అంటే మాలిక లేదా హారముగా అగుపించినది అని అర్థం. సూర్యుడు, ఇతర తారకలు వెలుగుతూ ఆకాశంలో గమిస్తున్నట్లుంటాయి. అందుకనే సూర్యుణ్ణి గగనమణి అని అంటారు. 12 రాసులలో ప్రకాశించే 12 రకాల లక్షణాలు గల సూర్యబింబం తాలూకు 12 రకాల మణుల నిరంతర గమనాన్ని కాలచక్రంలో మనం చూస్తాం. కాలస్వరూపిణి అయిన అమ్మవారికి ఇవి మాలికాభరణాన్ని రూపొందిస్తాయి. అందుకని 12 ఆదిత్యులను మాలగా కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు. మనం చూసే వెలుగు వాస్తవానికి వెలుగు చీకట్ల ఏకాంతర త్వరిత గమనం వల్ల ఏర్పడిందే. కానీ స్పష్ట దృష్టి స్థిరత లక్షణం వలన వెలుగు నిరంతరం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా కనపడుతూ కనపడకుండా త్వరితంగా సాగే వెలుగుల మాలను అమ్మవారి భగమాలిని నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ప్రాణమున్న జీవి బ్రతుకుతున్నట్లు లెక్క. కనురెప్పలు మూతపడుతూ తెడుచుకుంటూ ఏకాంతంగా జరిగితేనే అది చైతన్యానికి, జీవలక్షణానికి గుర్తు. అంతేకాని ఎప్పుడూ కన్నులు మూసుకుని ఉన్నా లేదా తెరుచుకుని ఉన్నా అది శవలక్షణమే అవుతుంది, కానీ శివలక్షణం కాదు. ఈ విధంగా చీకటి వెలుగులతో త్వరితగతిని సాగే శాశ్వత కాల స్వరూపిణి కాబట్టి అమ్మవారు భగమాలిని అయింది. పగలు సూర్యుడు కనపడుతూ రాత్రి కనపడకుండా ఇలా నిరంతరం జరుగుతూ ఉండడం వల్లే కాలచక్రం తిరుగుతూ సృష్టి కొనసాగుతుంది. 1 సంవత్సర కాలంలో త్వరితగతిని సాగే ఈ గమనాన్ని ఊహిస్తే ఆ దృశ్యం ఆకాశంలో ఒక వెలుగుల మణిమాలలా భాసింపచేస్తుంది. అదృశ్యంగా విశ్వంలో భాసించే అమ్మవారిని భగమాలినిగా చెప్పుకోవచ్చు. భగ అనే పదానికి ఐశ్వర్యము అని కూడా అర్థం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటి కూర్పును
మాల లేదా మాలిక అంటారు. మాలిక కలదానిని మాలిని అంటారు. ఐశ్వర్యాలు 6 ఉంటాయి. సమగ్రత్వము, వీర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము. వీటిని షడ్గుణైశ్వర్యాలు అంటారు. ఈ 6 కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. ఆకాశంలో వెలుగుతూ గమించే తారకాదులను మాలగా కలిగినది అని, ద్వాదశ ఆదిత్యులను మాలగా కలిగినది అని, చీకటి వెలుగులతో త్వరితగతిని ఏకాంతరంగా సాగే కాలస్వరూపిణి అని, రేయింబవళ్ళు కనపడకుండా కనపడుతూ ఆకాశంలో సాగే సూర్యబింబాలను మాలగా కలిగినది అని, షడ్గుణైశ్వర్యాలను మాలగా కలిగినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పద్మాసన ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 278వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పద్మాసనాయే నమః అని చెప్పాలి. పద్మ అంటే పద్మమును అని, ఆసన అంటే నెలవుగా కలిగినది అని. సాధ్యస్థితిలో ఉన్న చోటు పద్మంలాగా విచ్చుకుంటే దాంట్లోంచి సృష్టిగా వ్యక్తమయ్యేది కాబట్టి అమ్మవారు పద్మాసన. సుషుమ్నా మార్గంలోని మూలాధారాది షట్పద్మవాసిని కాబట్టి పద్మాసన. సహస్రార పద్మాన్ని నిలయంగా కలిగింది కాబట్టి పద్మాసన. సూర్యకిరణాలు పడంగానే అక్కడున్న చోటు పద్మంలాగా విచ్చుకుంటుంది. దాన్ని ఆసనంగా కలిగింది కాబట్టి అమ్మవారు పద్మాసన. చోటు వ్యాకోచిస్తుంది, చోటు శ్వాసిస్తుంది, చోటు స్పందిస్తుంది. ఇలాంటి ధర్మాలకు ఒక నమూనా పద్మం. ఎందుకంటే సూర్యరశ్మికి పద్మం వ్యాకోచిస్తుంది. పగలు రాత్రి విచ్చుకుంటూ తెరుచుకుంటూ శ్వాస తీసుకుంటుంది. సంకోచ వ్యాకోచ ధర్మాలతో స్పందిస్తుంది. చోటుకి పద్మానికి ఉండే ఈ సమాన ధర్మం శాశ్వతమైంది. అందుకే ఈ సృష్టి ఆవిర్భావాన్ని పద్మంతో పోల్చి చెప్తారు పద్మపురాణంలో. కాబట్టి అమ్మవారు పద్మాసన. విశ్వసృష్టి గురించి ఎన్నో క్రొత్త సిద్ధాంతాలు చెప్పినా వాటి శాశ్వత ధర్మ లక్షణాలను గురించి చెప్పే మౌలిక సూత్రాలు వేద పురాణాది ప్రాచీన గ్రంథాల్లో ఉంటాయి. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. చోటు అనే పద్మాన్ని ఆసనంగా కలది అని, మూలాధార సహస్రారాది పద్మాలయందు నివసించున్నది అని, సహస్రార పద్మ నిలయంలో ఆసీనురాలైనది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. భగవతి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 279వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భగవత్యై నమః అని చెప్పాలి. భగవతి అంటే భగశబ్ద స్వరూపిణి అని. భగవతి అన్న భగమాలిని అన్న అర్థం దాదాపు ఒకటే అయినా ఈ నామాలను జపించి ధ్యానం చేయడంలో చిన్న తేడా ఉంది. మనం అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగవతి అవుతుంది. అమ్మవారు మనలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగమాలిని అవుతుంది. అయితే ఇలా చెప్పినా అర్థమై ఉండదు. అందుకే ఇంకా బాగా అర్థమయ్యేలాగా వివరించుకుందాం. ప్రపంచంలోని అందరూ ఎవరికి వారు తాము అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు అందరూ అమ్మవారు అనే ఒకే వెలుగులో ఉండి ప్రపంచంలో ఆ అమ్మవారనే ఒకే వెలుగు ఉంటుంది. ఆ ఒకే వెలుగును శ్రీ లలితాదేవి యొక్క భగవతీ నామంగా అర్థం చేసుకోవాలి. ముందు చెప్పిన విధంగా కాకుండా ప్రపంచంలోని అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ హృదయాలలో అమ్మవారు ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు ఒక్కొక్కరి హృదయంలోనూ ఒక్కొక్క అమ్మవారు చొప్పున వరుసగా అందరి హృదయాల్లోనూ వేరువేరు అమ్మవార్లు వెలుగుతూ ఉంటారు. ఇలా అందరి హృదయాలలోనూ వెలుగుతూ ఉండే వేరువేరు అమ్మవార్ల యొక్క వరుసను అంటే అమ్మవార్ల మాలను శ్రీ లలితాదేవి యొక్క భగమాలిని నామంగా అర్థం చేసుకోవాలి. చైతన్య ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పద్మనాభ సహోదరి ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 280వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పద్మనాభ సహోదర్యై నమః అని చెప్పాలి. పద్మనాభ అంటే విష్ణుమూర్తి యొక్క సహోదరి అని అర్థం, సోదరి అని అర్థం. నారములు అంటే నీరు అని అర్థం. నారముల నుండి తామర కాడ పైకి వచ్చి దానిపైన విచ్చుకోబోయే పద్మం వస్తుంది. ఆ తామర పువ్వు విచ్చుకోక పూర్వం చోటుకు చీకటి రాత్రి అవుతూ, తామర పువ్వు విచ్చుకుంటే చోటుకు వెలుగు తెల్లారడం అవుతూ ఉందన్నమాట. అంటే చోటుకు తెల్లారక పూర్వం నారాయణుడు నలుపు, తెల్లారిన తర్వాత
అమ్మవారు తెలుపు ఉంటారన్నమాట. అంటే తెల్లారిన తర్వాత వచ్చే అమ్మవారు తెల్లారక పూర్వం ఉండే నారాయణునికి సోదరి అవుతుంది. దీన్నే ఆంగ్లంలో చెప్పుకోవాలంటే స్పేస్ డార్మెంట్. విష్ణువు స్పేస్ చార్జ్డ్ అమ్మవారు. పూర్వం దేవతలు చేసిన ఒక యజ్ఞహోమ గుండంలో ఉద్భవించిన అండంలో సగభాగం నుండి అమ్మవారు, సగభాగం నుండి పద్మనాభుడు ఆవిర్భవించారు. అందుకే ఆ ఇద్దరు సోదరీ సోదరులయ్యారు. వీళ్లే వరుసగా యశోదకు దేవకీదేవికి జన్మిస్తారు. పద్మనాభుని సోదరి అని, తెల్లవారిన చోటు రూపము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.